Hi guys, good morning. Welcome to my channel Tally Lokesh Computer Training. So today మనము ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అని చూస్తే ఒక కంపెనీ కావచ్చు, ఒక లెడ్జర్ కావచ్చు, ఒక ఐటమ్స్ కావచ్చు, వోచర్స్ కావచ్చు, ఎలా డిలీట్ చేయాలి అది ఎలా అనేసి మనం ఈరోజు చూడబోతున్నాం. అంటే ఒక లెడ్జర్ కానీ ఐటమ్ కానీ మన వోచర్స్లో పోస్ట్ చేసి ఉంటే గన అవి డిలీట్ అవుతాయా కావా అనేది కూడా ఈరోజు మనం చూపబోతున్నాం. ఓకే, ఫస్ట్ నేను టాలీలోకి ఎంటర్ అవుతున్నాను. సో టాలీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఆల్రెడీ ఏదైనా ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, అదే కంపెనీలో ఆల్రెడీ లెడ్జర్స్ క్రియేట్ చేసి ఉంటారు, ఐటమ్స్ క్రియేట్ చేసి ఉంటారు. ఓకే, తర్వాత అకౌంటింగ్ వోచర్స్ కూడా వేసి ఉంటారు. ఓకే, మీకు డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. సో నేను ఈ యొక్క వీడియో మీద మినిమం 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. సో చూడండి, క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఇతర వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత వీటిలో నేను ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆర్ సొల్యూషన్స్ అనేసి. ఓకే, ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిలో లెడ్జర్స్ ఏమున్నాయో, ఐటమ్స్ ఏమున్నాయో, తర్వాత వోచర్స్ ఏమేమి పోస్ట్ చేశారనేది చూపిస్తాను ఒకసారి జస్ట్. ఓకే, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్ ఆల్టర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కొన్ని లెడ్జర్స్ ఉన్నాయి మనకి. ఓకే, తర్వాత ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్, ఎస్కేప్. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళండి, స్టాక్ ఐటమ్స్, ఆల్టర్. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి, ఫోకస్, మల్టీ యూజర్, సింగిల్ యూజర్, లింక్స్ అనేసి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు కొన్ని వోచర్స్ చూద్దాం. వెళ్ళేసి డిస్ప్లేకి వెళ్ళండి, డేబుక్ వెళ్ళండి. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే కొన్ని వోచర్స్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ ఏమిటంటే మనము లెడ్జర్స్ని ఎలా డిలీట్ చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ వెళ్తున్నాను. లెడ్జర్స్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? అకౌంట్స్ ఇన్ఫో వెళ్ళాలి, తర్వాత లెడ్జర్స్కి వెళ్ళాలి, తర్వాత ఆల్టర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దీంట్లో మీకు ఏ లెడ్జర్స్ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ లెడ్జర్ని డిలీట్ చేద్దాం. ఓకే, నేను ఎంబీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ అనే లెడ్జర్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనము ఈ యొక్క లెడ్జర్ని డిలీట్ చేయాలంటే మనం ఏమి యూజ్ చేయాలి? షార్ట్కట్ కీ అంటే Alt+D యూజ్ చేయాలి. Alt+D ఇస్తున్నాను. Alt+D ఇస్తే చూపిస్తున్నా, ఏం చూపించట్లేదు. తర్వాత ఇక లాస్ట్లో Q అంటే క్వైట్ అని, A అంటే యాక్సెప్ట్ అని, D అంటే డిలీట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిలీట్ అనే ఆప్షను ఈ యాక్సెప్ట్, క్వైట్ లాగా హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు హైలైట్ అవ్వట్లేదు అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎంబీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ మీద నువ్వు ఒక బిల్ అనేది పోస్ట్ చేసావు. అందుకోసము ఇది ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. సో ఇది ఇక్కడ హైలైట్ అవ్వాలంటే నువ్వు డిస్ప్లే డేబుక్లోకి వెళ్ళి అక్కడ ఎంబీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ మీద ఏ బిల్ అయితే వేసి ఉంటావో ఆ బిల్లును డిలీట్ చేస్తే అప్పుడు ఇది ఇక్కడ డిలీట్ అవుతుంది. ఓకే, అక్కడ ఇది డిలీట్ చేయకుండా బిల్లుని ఇక్కడ డిలీట్ చేస్తే కాదు. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకేనా, తర్వాత కూడా ఇంకోటి వచ్చేసి నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ. ఇది కూడా నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో డిలీట్ అవుతుందేమో చూద్దాం. షార్ట్కట్కి యూజ్ చేస్తున్నాను, Alt+D. కావట్లేదు. ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే డిలీట్ అనే ఆప్షన్ కూడా ఈడ కూడా హైలైట్ అవ్వట్లేదు. ఓకే, ఈ రెండు డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండు పేర్ల మీద ఏమైనా బిల్స్ వేసామేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. బిల్స్ వేసి ఉంటే వాటిని అక్కడనే డిలీట్ చేస్తే అప్పుడు ఇక్కడ పెట్టి డిలీట్ చేయొచ్చు. ఒకవేళ బిల్లు చేయకుండా కొత్తగా లెడ్జర్ని క్రియేట్ చేసి అప్పటికప్పుడు డిలీట్ చేస్తే అవుతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి బ్యాక్ వెళ్దాం. ఎస్కేప్, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు డిస్ప్లేకి వెళ్దాము. సో అంత ముందుగా ఇన్వెంటరీలో కూడా చూడండి, మళ్ళీ లేకుండా ఇన్వెంటరీ ఇన్ఫోకి వెళ్ళండి, స్టాక్ ఐటమ్స్, ఆల్టర్.
దీంట్లో ఫోకస్ అనే దాన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో డిలీట్ చేయాలంటే మనకి షార్ట్ కట్ కీ ఏంటి, ఆల్ట్ కావట్లేదు. వీటిలో కూడా మీరు చూసుకున్నట్లయితే డిలీట్ అనే ఆప్షన్ ఇక్కడ అండర్లో చూసుకున్నట్లయితే హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు, ఆల్రెడీ అక్కడ బిల్లు వేశారు కాబట్టి. ఓకే గుడ్. ఇంకో ఐటమ్ కూడా తీసుకుంటున్నా, మల్టీ యూజర్. దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా, ఆల్ట్ డి ఇస్తున్నా షార్ట్ కట్. ఇది కూడా హైలైట్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ కూడా డిలీట్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు. ఈ ఐటమ్స్ కావచ్చు, తర్వాత లెడ్జర్స్ కావచ్చు, డిలీట్ అవ్వాలంటే ముందు మీరు ఏం చేయాలి, ముందు డిస్ప్లే డేబుక్లో వెళ్ళి అకౌంటింగ్ వచ్చేసి మీరు డిలీట్ చేయాలి. అక్కడ అవి డిలీట్ చేస్తేనే ఇక్కడ ఇవి డిలీట్ అవుతాయి. ఓకే, ఎస్కేప్ ఇచ్చేయండి, ఎస్కేప్. ఇప్పుడు డిస్ప్లేలో వెళ్తున్నాను, డేబుక్ వెళ్తున్నాను. ఓకే, ఎక్కడెక్కడ నేమ్స్ ఉన్నాయో చూసుకోండి. సో నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ ఇక్కడ ఉంది, దీన్ని డిలీట్ చేయాలి. తర్వాత కొంచెం అండర్కి వచ్చినట్లయితే ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, దీన్ని డిలీట్ చేయాలి. ఓకే, నేను ఫస్ట్ దీన్ని డిలీట్ చేస్తున్నాను. దీనికి షార్ట్ కట్కి ఏంటి, డిలీట్కి ఆల్ట్ డి ఇవ్వచ్చు. లేకపోతే మీరు ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి, డిలీట్ అనే ఆప్షన్. ఓకేనా, దీన్ని అయినా క్లిక్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ ఆల్ట్ డి అనే యూజ్ చేయొచ్చు. నేను షార్ట్ కట్కి ఆల్ట్ డి యూజ్ చేస్తున్నాను, ఆల్ట్ డి. ఓకేనా, ఎస్ ఆర్ నో అడుగుతుంది, ఎస్. ఓకే, ఇప్పుడు అది ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది డిలీట్ అయిపోయింది. అదేవిధంగా పేమెంట్ కూడా ఉంది, ఎందుకంటే పర్చేజ్ చేసిన తర్వాత అమౌంట్ పే చేశారు. సో దీన్ని కూడా డిలీట్ చేయాలి మనం. దీనికి కూడా షార్ట్ కట్కి ఆల్ట్ డి. ఓకే, తర్వాత ఇంకోటి మనం ఏమనుకున్నాము, నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ అనుకున్నాము. ఓకేనా, దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను, ఆల్ట్ డి. ఓకే గుడ్. సో మీరు పర్చేజ్ చేశారు కొన్ని ఐటమ్స్ని, ఓకే, నాగేంద్ర సంబంధించింది కూడా డిలీట్ చేయాలనుకున్నాం. ఇక్కడ మీనా ట్రేడర్స్లో కూడా ఆ ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, మీరు గమనించారో లేదో, ఫోకస్ అవన్నీ ఈ దీంట్లో కూడా ఉన్నాయి. వాటిని డిలీట్ చేయాలంటే వాటి మీద ఎలాంటి బిల్స్ మీరు వేసి ఉండకూడదు, కానీ ఇక్కడ వేసున్నారు. ఇక్కడ వచ్చేసి 6 బిల్స్ వేసున్నారు, వాటి మీద కూడా. మీకు డిఫరెన్స్ ఏంటో ముందు అక్కడ వెళ్ళి చూపిస్తాను. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళండి, లెడ్జర్స్, ఆల్టర్. ఫస్ట్ నేను వచ్చేసి ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ డిలీట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్లో ఆల్ట్ డి మనం యూజ్ చేస్తాం కదా షార్ట్ కట్కి. ఇక్కడ చూడండి డిలీట్ అనే ఆప్షన్ హైలైట్ అయింది. ఎందుకైంది, ఆ డిస్ప్లే డేబుక్లో అకౌంటింగ్ వచ్చేసి డిలీట్ చేసాం కాబట్టి అయింది. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను ఇక్కడ షార్ట్ కట్కి, లేకుంటే ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, ఎస్ ఆర్ నో, ఎస్, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ కూడా చూద్దాం. చూసారా, ఇది కూడా ఆల్ట్ డి అనేది హైలైట్ అవుతుంది, కంటికి కనబడుతూ ఉంది. దీన్ని కూడా ఆల్ట్ డి ఇచ్చేసాను. ఓకేనా, నేను ఏవైతే కావాలనుకున్నా ఆ రెండింటిని డిలీట్ చేశాను. ఇప్పుడు కొత్తగా ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ రాజు ట్రేడర్స్ సండ్రీ క్రెడిటర్. ఇది కొత్త బిల్లు కాబట్టి దీన్ని ఈజీగా డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే ఏ బిల్లు కూడా నువ్వు వేసి ఉండాల. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఆల్టర్లోకి వెళ్ళి చూడండి, రాజు కదా, జస్ట్ టైప్ చేయండి రాజు ట్రేడ్స్. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా డిలీట్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. దీన్ని డిలీట్ చేయొచ్చు ఈజీగా. బిల్లు వేయకుండా ఐటమ్ అయినా కూడా, లెడ్జర్ అయినా కూడా మీరు ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్కేప్ ఇచ్చేయండి, ఎస్కేప్. ఇప్పుడు ఒకసారి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి ఐటమ్స్ కూడా చూద్దాం, డిలీట్ చేయవచ్చేమో. స్టాక్ ఐటమ్స్, ఆల్ట్, దీన్ని ఓపెన్ చేశాను. సో ఆల్ట్ డి ఇస్తున్నాను. సో ఎందుకు హైలైట్ అవ్వట్లేదు, ఆల్రెడీ సేల్స్ క్యాష్ 3 బిల్లులు, మీనా ట్రేడ్స్ మీద 3 బిల్లులు వేసావు, అవి కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది. అవి కూడా డిలీట్ చేస్తేనే ఇక్కడ ఐటమ్స్ డిలీట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. ఓకే, ఇంకొక ఐటమ్ చూద్దాం. చూడండి, ఈ ఐటమ్ కూడా డిలీట్ అనే ఆప్షన్ లాస్ట్లో హైలైట్ అవ్వలేదు, యాక్సెప్ట్ చేయండి. తర్వాత సింగిల్ యూజర్ కూడా లాస్ట్లో హైలైట్ అవ్వట్లేదు. ఎందుకు హైలైట్ లేదు అంటే అక్కడ మీరు డిలీట్ చేయాలి వాటిని. ఇప్పుడు డిస్ప్లే డేబుక్ వెళ్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి కదా, స్పేస్ ఇవ్వండి, అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఆల్ట్ డి ఇస్తున్నాను అన్నిటికీ, ఆల్ట్ డి. సో మొత్తం డిలీట్ అయిపోతాయి కదా. ఇప్పుడు వెళ్ళి మీరు ఐటమ్స్ డిలీట్ చేస్తే డిలీట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్స్, ఆల్టర్. ఓకే, ఫోకస్. చూసారా, లాస్ట్లో డిలీట్ అనే ఆప్షన్ హైలైట్ ఉంది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయొచ్చు, ఆల్ట్ డి. చూడండి, ఇప్పుడు త్రీ మనకున్న ఐటమ్స్. ఓకే, దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. చూసారా, దీంట్లో కూడా
హైలైట్ అయింది డిలీట్ అనే ఆప్షన్. ఆల్ టు సింగిల్ యూజర్, దీనికి కూడా ఆల్ టు డి కట్కి. సో ఈ విధంగా మనము లెడ్జర్ అయినా ఐటమ్స్ అయినా కొత్తగా క్రియేట్ చేసినప్పుడు వాటిని వద్దనుకుంటే ఇమీడియట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటి మీద బిల్స్ అలా వేసుకున్నారనుకోండి, ఆ బిల్స్ డిలీట్ చేయాలి. తర్వాత ఈ వచ్చి మీకు ఏవైతే అవసరం లేదో వాటిని డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బిల్స్ వేసి వీటిని డిలీట్ చేయాలంటే కావు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, గుడ్. ఇది అయిపోయింది. తర్వాత డిస్ప్లేలోకి వెళ్తే మీకు దీంట్లో ఏది అవసరం లేదనుకుంటారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు కమిషన్ రిసీవ్ నాకు అవసరం లేదు, స్పేస్ ఇచ్చాను, సెలెక్ట్ అవుతుంది. ఆల్ టు డి ఇస్తే డిలీట్ అయిపోతుంది. మనకి ఏది నచ్చుతుందో అది డిలీట్ చేయొచ్చు. మళ్ళీ బ్యాక్ తీసుకురాలేమండి. టాలీలో ఒకసారి ఎంట్రీస్ని డిలీట్ చేస్తే మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు బ్యాకప్ తీసుకుంటే అది చేయొచ్చు, కానీ ఇలా చేయలేం. ఓకే, ఇది అయిపోయిందా? ఇప్పుడు కంపెనీని డిలీట్ చేద్దాం. ఓకేనా? అది ఎలా? ఇప్పుడు ఇలా గేట్వే ఆఫ్ టాలీకి వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ షార్ట్ కట్ కీ యూజ్ చేయాలి. ఆల్ట్ F3 యూజ్ చేసి ఆల్టర్లోకి వెళ్ళి కంపెనీని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము డిలీట్ చేయాలి. షార్ట్ కట్ కీ ఏంటి డిలీట్ కి? ఆల్ట్ డి. ఎస్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇస్తే ఆ కంపెనీ కూడా ఆర్ యూ షూర్ అంటుంది. అంటే కన్ఫామ్గా డిలీట్ చేయాలనుకుంటున్నారా అంటే ఎస్ ఇవ్వాలి. సో అది మొత్తానికి మీరు త్రిబుల్ సొల్యూషన్స్ అనే కంపెనీ డిలీట్ అయిపోయింది. ఒకసారి మీరు సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి చూడండి, ఉందో లేదో తెలుస్తుంది. సెలెక్ట్ కంపెనీ చూసారా? ఇక్కడ చూడండి, ఎక్కడ త్రిబుల్ సొల్యూషన్స్ అనే కంపెనీ కనిపించట్లేదు. అంటే అది టోటల్గా డిలీట్ అయిపోయింది. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఆల్రెడీ లెడ్జర్స్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, అకౌంటింగ్ వోచర్స్ కావచ్చు, మనం ఆల్రెడీ పోస్ట్ చేసి ఉండి ఓకే, అకౌంటింగ్ అనేటి అకౌంటింగ్ వోచర్స్ అని బిల్స్ అని వేసి ఉండి వాటిని డిఫాల్ట్గా డిలీట్ చేయాలంటే కావు. ఫస్ట్ మీరు అకౌంటింగ్ వోచర్స్ని డిలీట్ చేసి తర్వాత లెడ్జర్ కానీ ఐటమ్ కానీ డిలీట్ చేసుకోవాలి. మీకు ఏదైతే అవసరం లేదో వాటిని. అసలు మీరు బిల్లింగే వేయకుండా జస్ట్ కొత్తగా ఐటమ్స్ లెడ్జర్స్ క్రియేట్ చేశారు, అసలు బిల్స్ ఏం వేయలేదు, అలాంటప్పుడు ఈజీగా డిలీట్ అవుతాయి. బిల్స్ వేసి ఉండి డిలీట్ చేయాలంటే కావు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ పాయింట్. ఓకేనా? సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ మరికొన్ని అప్డేట్స్ కోసం కంపల్సరీ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.